హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే పంజాబ్ నుండి శ్రీకాకుళం అయితే వచ్చామండి విలేజ్కి వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ అయింది. ఎండలు ఎక్కువగా స్టార్ట్ అయ్యాయి. అలాగే వాతావరణం కూడా పిల్లలకి మాకు సెట్ అవ్వట్లేదు. ఇక్కడ చాలా వేడిగా ఉంది. ఇంకా పిల్లల సీజన్ వచ్చింది కదండి, పిల్లలకి తిరుగుతూ ఉన్నాము. అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి తిరుగుతూనే ఉన్నా. మాకు సిస్టర్ మ్యారేజ్ అయితే ఫిక్స్ అయ్యిందండి. ఫిక్స్ అయింది. దానికోసం ఇక్కడ సామాన్లు పెట్టారు. సారీ పెడుతున్నారు. సారీ అయితే చెప్పులు ఇంకా ఏవేవో చేస్తారు కదండి, అవన్నీ చేసి పెడుతున్నారు. ఇక్కడ చెప్పులు చేయడానికి ఇక్కడ విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ పిలిచి చెప్పులు అయితే చేస్తున్నారు. ఇవి బియ్యం చెప్పులు అయితే చేస్తున్నారు. నేను కూడా ట్రై చేస్తానండి, నాకు కూడా కొంతవరకు వచ్చు. ఇంకా పిల్లలు అయితే ఎండకి ఉండలేక వేరే వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉన్నారు. ఈ విధంగా చూడండి, అన్నీ నీట్గా చేసిన తర్వాత బాగా ఆరితే ఇవైతే ఫ్రై అయితే చేసుకోవాలండి. ఎంత చక్కగా నీట్గా అయితే చేశారో చూడండి. ఇక్కడైతే ఫ్రై చేస్తున్నారండి. అన్ని నూనె వేసి బాగా ఎండకి ఇక్కడ చేయడం చాలా కష్టంగా ఉంది. కానీ ఈ టైంలో పిల్లల టైము ఈ సీజనే కాబట్టి ఇప్పుడే చేస్తున్నారు. చాలా బాగా ఓపిక మీద చేస్తున్నారు. ఈ విధంగా అన్నీ చేశారు. గోధుమ గొట్టాలు చేశారండి. అలాగే చుప్పులైనా ఇలా చేసి టబ్బులు అయితే వెత్తేసాము. వాళ్ళకి ఎన్ని పెట్టాలో పెడతారు. మేము ఇంటికాడ ఎన్ని పెట్టించుకోవాలని ఉంచుకుంటాను. ఈ విధంగా అన్నీ నీట్గా రెడీ చేసిన తర్వాత ఇది వారం రోజులు ఉందండి ఇంకా మ్యారేజ్. అందుకని చెప్పేసి నీట్గా ఎత్తి గాలి పట్టకుండా కవర్స్ అయితే వేసుకోవాలి. వేసి ఇంకా దాచుకుంటారండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే అన్ని నీట్గా రెడీ చేసి పెట్టుకొని కవర్లు అయితే పెట్టేసామండి. పెట్టేసిన తర్వాత ఇవి 1 వీక్ వరకు ఉంచుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.